ఇదేం దారుణం. ఇప్పుడే ఎవరామా మాధురి. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు Yes. ఎమ్మెల్సీ ఎక్స్ Yeah. మొన్న టెక్కల్లో టెక్కిల్లో ఓడిపోయారు. అచ్చెన్నాయుడు గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. Yes. ఇప్పుడు ఆయనకి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది కాకుండా ఇప్పుడు ఇంట్లో ప్రియురాలు ఉంది, మేము పక్కింట్లో ఉంటున్నాము, మా సంగతి ఏంటి తేల్చండి అని చెప్పని పాపం ఆవిడ వాళ్ళ కూతురుని తీసుకొని Yes. వాణి మాధురి, అవును. వాణి అంటే భార్య. సొంత భార్య, సొంత భార్య. మాధురి అంటే ఫ్రెండ్. ఫ్రెండ్ అని ఆవిడ అన్నారు, ఇందాక మాట్లాడారు. మాధురి అన్న ఆవిడ. అవునా? యా. ఆహా. ఫ్రెండ్ అని చెప్పని అన్నారు ఆవిడ. కానీ ఆమె లాస్ట్లో నేను పూర్తిగా సబ్జెక్ట్ ఫాలో కాలేదు. మొత్తానికి ఉత్తరాంధ్రలో మొన్న సాయిరెడ్డి పంచాయతీ అయింది, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పంచాయతీ అవుతుంది. ఇంకో పంచాయతీ కూడా వచ్చింది తొందరలో, అది విజయనగరం పంచాయతీ. విశాఖ పంచాయతీ అయిపోయింది, శ్రీకాకుళం పంచాయతీ అయిపోయింది, విజయనగరం పంచాయతీ కూడా ఇంకోటి ఉందండి. విజయనగరం పంచాయతీ కూడా ఉంది, అది తొందరలో బయటకు వచ్చింది, అది కూడా పెద్దదే. గడప దాటిన విషయాలు ఈ రోజున రోడ్డు మీదకి వస్తున్నాయండి. అంటే ఇక్కడ ఏంటంటే నేను అన్న పాయింట్ ఒక్క పాయింట్, దువ్వాడ శ్రీనివాస్ బయట వచ్చిందా? దువ్వాడ శ్రీనివాస్ బయట ఒకటి నేను వేసాను తీసుకుంటాను. అజిత్ గారు ఉండాలి, అసలు ఏం జరిగిందో అజిత్ గారిని నేను ఫాలో కాలేదు. అజిత్ గారు అంటే ఇప్పుడు వచ్చాను, 1 minute పడుతుందని బయట. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ న్యూస్, దువ్వాడ శ్రీనివాసు మాధురి జంప్ అంటున్న ఇంట్లోంచి శ్రీవాణి 2 కూతురులను తీసుకుని ఆ ఇంటి తాళాలు పగలగొట్టడానికి వెళ్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. ఇప్పుడు మాధురి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, కానీ ఆమె డ్యాన్స్ చేసింది చూడండి ఒకసారి, డ్యాన్స్ చేయండి. అదేది అప్పుడు శాంతి విజువల్స్ వేస్తారా బాబు మీరు? ఇప్పుడేమో మాధురి విజువల్స్ ఉండే చూడండి. ఆమె వాళ్ళ హస్బెండ్ ఏమన్నా యుఎస్లో ఉంటాడంట, మీడియా అంట ఆమె మీద అనవసరమైన ఆరోపణలు చేసిందంట, అందుకని ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వెళ్తారంట. తప్పు కాదు అంటారండి ఆవిడ. దువ్వాడ శ్రీనివాసు నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, నా గైడ్, అంతే తప్ప మీరు అనవసరంగా నా మీద అబండాలు. ఎవరు వేసారండి? వాళ్ళ వైఫ్ వాణి వేసింది, పిల్లలు వాళ్ళ వాణి, వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ మా భర్త లేదా మా నాన్నగారు మాధురి వల్ల పడ్డారు, లేదా మాధురి మా నాన్న వల్ల పడ్డాడు, సరే ఏదన్నా కానీ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఇచ్చేసారు. ఎవరు వేసారు? మీడియా ఏం చేసింది? ఇంట్లో అన్నిటికీ మీడియానే తీసుకొస్తారు. అది పరిస్థితి. సరే, ఆ బైట్స్ ఏదో ఉన్నట్లుంది, అది ఆ పాట అయిపోయా, ఆ పాట ఏమైపోయేవాళ్ళు వీళ్ళందరూ సినిమాల్లోకి వచ్చినట్లయితే. ఇండస్ట్రీ చాలా మంది కళాకారులు కొనిపోయిందంటారా? మీరు కరెక్టే. నిజంగా చాలామంది టాలెంట్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీకి ఇంకా మంచి జరిగింది. ఆర్టిస్టులు లేరని, తెలుగు ఆర్టిస్టులు కొంత తక్కువగా ఉన్నారని, లేకపోతే బయట ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఆర్టిస్టులు ఉంటే కొంత. నేను ఒకసారి బయట ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఏంట్రా ఇప్పటికీ ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము కూడా ఇమ్మీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు, ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా, మా తాతయ్య లక్ష్మీపతి దొర గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మా లాంటి ఫ్యామిలీలోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. ఏం లేదు, నిన్న మేము మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక్కప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నిన్నంతా.
యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలికి పిలుస్తారనేమో అని వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ఆ లేడీతో ఉండడమే రెస్పాండ్ అవ్వడానికి రీజన్. చాలా మంత్స్ అవుతుంది. మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు. వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్నీ అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. అమ్మ బ్లాక్మెయిల్ చేయడానికి అతడైనా చిన్న కిడ్, 60 years అమ్మ, ఒక స్టేట్ ఎమ్మెల్సీ, 25 years నుంచి పాలిటిక్స్లో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. సో మీరే అందరూ చాలా మంది పెడుతూ ఉంటారు స్టేట్ రౌడీ అని, స్టేట్ లీడర్ అని. అలాంటి మనిషిని నేను ఎలాగమ్మా బ్లాక్మెయిల్ చేయగలను చెప్పండి మీరే. నాకు తెలియదు వాళ్ళ పిల్లలు వచ్చారు. నేను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ చూసానో అప్పుడే నాకు తెలిసింది. అలా నేను నా ఇంటికి వెళ్ళట్లేదని చెప్పట్లేదు. నేను నా ఇంటికి వెళ్తూ ఉంటాను, నేను వస్తూ ఉంటాను, మా ఇద్దరం కలిసి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. నేను అంటే ఫ్రాంక్గానే చెప్తున్నాను. ఆవిడ అలా క్రియేట్ చేసి అలా చెప్పింది. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేక నేను కలిసి ఉండాల్సి వస్తుంది. దాన్ని మీరు ఇల్లీగల్ అంటారో, మీరు ఏమంటారో, మీరు ఏం పేర్లు పడతారో అది మీ ఇష్టం. నేనైతే ఇల్లీగల్ అని దానికి ఒప్పుకోను. నేను శ్రీను గారు చాలా మంది లేడీస్తో పాలిటిక్స్లో, చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా. చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్తో మాట్లాడతారు. మరి అందరు లేడీస్తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీను గారిని ట్రాప్ చేయడం కాదు. అదేంది వాణి ఏమని ట్రాప్ చేయటం ఏంది అర్థం కాదు నాకు. ఈవిడ చాలా స్పష్టంగానే ఉన్నారండి. మాధురి గారు స్పష్టంగా వాణి ట్రాప్ చేసింది, నన్ను ట్రాప్ చేసింది. వాణి మాధురిని ఎలా ట్రాప్ చేసింది? అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు మళ్ళీ మేము కలిసే ఉంటాం అంటుంది, కానీ మాకు పెళ్లి కాలేదు అంటుంది. దాన్ని మీరేమనుకుంటారో మీరు అనుకోండి అంటుంది. ఏంటబ్బా ఇది? ఏమో అంతా గందరగోళం. ఈ విషయం మీద శ్రీవాణి గారు జగన్ దృష్టికి తీసుకువెళ్తారంటండి ఈ సమస్యని. ఎవరు? దువ్వాడ గారి భార్య జగన్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కరించమని నేను కోరతాను జగన్ గారిని అని శ్రీవాణి గారు. ఇప్పుడు మొన్న సాయిరెడ్డి ఇష్యూలో శాంతి భర్త జగన్మోహన్ రెడ్డి గారికి పంపించాడు లేక. ఏమైంది? ఏం కాదు. ఇప్పుడు వాణి శ్రీనివాసు ఈఎం పంచాయతీ దాదాపు 1 సంవత్సర కాలంగా అందరికీ కొంత తెలుసు. అయితే అనుకోకుండా అది ఇప్పుడు బయటపడింది. ఆవిడ ఇక వాళ్ళు తట్టుకోలేక ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడినట్టున్నారు. సరే, శ్రీనివాసుకు సంబంధించినంతవరకు మరి ఆయన దీని మీద ఆయన క్లారిఫికేషన్ ఇస్తేనే బాగుంటుంది. ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా ఆయన గురించి మాట్లాడటం సరైనది కాదు కాబట్టి ఆయన గురించి మాట్లాడట్లా. కాకపోతే ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కామెంట్ చేశాడు. వచ్చిందా బయట? పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఏంటంటే ఆయన ఆ రోజున చెప్పు చూపెట్టి ఆయన 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే ఎట్లాగో తెలియద్ది, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఒకే పత్ని ఉండాలి, ఒకరే ఇది ఉండాలని చెప్పిన పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడాడు. పెద్ద మాట్లాడాడు. మరి ఈరోజు చూస్తేనేమన్నా సొంత భార్య నీకు ఆ మాధురితో అసలు నీకు ఉన్నటువంటిది ఏంటని ఆవిడ వచ్చి గొడవ చేస్తుంది. మరి పిల్లలు వచ్చి రోడ్డు మీద నుంచొని తండ్రి తలుపుది ఇంట్లో తలుపుది ఇంట్లో ఉంది, నువ్వు మా తలుపుది అని చెప్పని ఇంటి తలుపు బయట నుంచొని వాళ్ళు గొడవ చేస్తున్నారు. అసలు ఏందండి బాబు సమాజం ఎటుపోతుందండి బాబు. అజిత్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఆ గోల ఏంటి? నాకు అర్థం కాలేదు, నేను ఫాలో కాలేదు. వంశీ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతా, ఆ బయట కూడా మన దగ్గర ఉంది, ఏకపత్ని వ్రతమే నా మతం అనేశారు వంశీ గారు.
ఏకపత్ని వ్రతమే నా మతము. అసలు మన హిందుత్వము, మన సాంప్రదాయాలు, మన దేశం, మన సంస్కృతి మొత్తం కూడా ఏకపత్ని వ్రతము. దాన్ని అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మంట గలుపుతున్నారు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు వంశీ గారు. ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయాల్లో ఉండొద్దు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దువ్వాడ శ్రీనివాస్ గారు దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారం నడుపుతున్నారంట వంశీ గారు. నడుపుతున్న సందర్భంగానే దువ్వాడ శ్రీనివాస్ గారి సతీమణి వాణి గారు ఆమె వెళ్ళి స్వయంగా ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేసి మొత్తం నియోజకవర్గం అంతా కూడా రచ్చరచ్చగా ఉంది, చాలా చెడ్డ పేరు వచ్చింది, తలెత్తుకోలేకపోతున్నాము అన్న నేపథ్యంలో దువ్వాడ వాణి గారినే ఆ రోజు మొత్తం నియోజకవర్గాన్ని మీరు చూసుకోండి, ఎమ్మెల్యే టికెట్ ఇన్ఛార్జ్ కూడా వాణి గారికి ఇచ్చారు వంశీ గారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి చూసి వాణి గారే ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో అసలు ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఇంతకుముందు మాధురి గారు కూడా చెప్పారు వంశీ గారు. ఇంటెలిజెన్స్ డీజీ కూడా నాకు ఫోన్ చేశారు, మీ ఇద్దరి మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది, నిజమా కాదా అని ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఫోన్ చేశారు. నేను ఆయనకు కూడా చెప్పాను ఉన్న విషయం అని చెప్పారు వంశీ గారు. సీతారామాంజనేయులు గారా? ఆమె చెప్పింది ఇంటెలిజెన్స్ డీజీ, పేరు చెప్పలేదు కానీ ఆయన కూడా నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేశారు, నిజమే అని చెప్పి విజయవాడ సిపిగా ఉన్నప్పుడు అంటున్నాడు. అప్పుడు బయట వచ్చింది ఏకపత్ని వ్రతుడు బయట వచ్చింది. ఒకసారి బయట ప్లే చేయండి. బుద్ధుడు అవునండి, ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను ముగ్గురిని చేసుకుంటా. ఇది ఆయన అంది. ఆమె ఏమంటుంది? వాణి ఏమంటుంది? సొంత భార్య ఏమంటుంది? ఆ మాధురి అనే ఆమెతోటి ఇతను ఉంటున్నాడు, సహజీవనం చేస్తున్నాడు అని చెప్పి ఆమె చెబుతుంది. ఏమేముంటుంది? నేను వెళ్తుంటాను, నేను వస్తుంటానని చెప్పి ఏమో చెబుతుంది. సరే అజిత్ గారు చెప్పండి. అంటే మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు 2వ పెళ్లి చేసుకున్నా, 3వ పెళ్లి చేసుకున్నా, మొదటి భార్యకి డైవర్స్ ఇచ్చి వాళ్ళిద్దరు కుదరలేదనేటువంటి ఉద్దేశంతో డైవర్స్ ఇచ్చి చేసుకున్నారు. లీగల్గా విడిపోయిన తర్వాత 2వ పెళ్లి చేసుకున్నారు. లీగల్గా మీరు భార్య ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు లీగల్గా డైవర్స్ తీసుకోకుండా మీరు ఇంకో మహిళతో మీరు ఎలా ఉంటారు? అంటే మీరు మాట్లాడిన దానికి అసలు నేను ఏకపత్ని వ్రతుడిగా ఉంటాను, అసలు నా జన్మ అసలు హిందూ సాంప్రదాయం, పద్ధతులు, వ్యవహారం. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు అసలు అబద్ధాన్ని నిజం చేయటంలో, నిజాన్ని అబద్ధం చేయటంలో అసలు హై ఎండ్ టాలెంట్ని ఉపయోగిస్తారు కొంతమంది. నేను అందరు నన్ను ఆ పార్టీలో కూడా మంచివాళ్ళు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను అందరు నన్ను. కానీ కొంతమంది ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళు చాలా విచిత్రమైనటువంటి విష ప్రచారాన్ని ప్రజల్లోకి నొప్పిస్తుంటారు. పవన్ కళ్యాణ్ గురించి మరి అన్ని మాటలు మాట్లాడిన ఆయన మరి ఇప్పుడు ఏం గురించి ఏం చెప్తాడు ఆయన? ఈమె గురించి ఇప్పుడు వారు ఏం మాట్లాడతారు? అసలు ఇంత ఎలిగేషన్ భార్య చేయటం ఏంటి? మరి అది కరెక్టా? అజిత్ గారు వంశీ గారు అంటే భార్య ఎలిగేషన్ చేయడమే కాదు వంశీ గారు, చెప్పా కదా ఇంటెలిజెన్స్ సీతారామాంజనేయులు గారు మాధురికి ఫోన్ చేశారు, మాధురి నిజమే అని చెప్పింది. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఆమె ఎక్కడా ఖండించలేదు వంశీ గారు. నేను దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా మేము కలిసే ఉంటున్నామని అన్నప్పుడు మీడియా అంటే సహజీవనం చేస్తున్నారా అని మీడియా అడిగి, జనరల్గా ఇంటెలిజెన్స్ చీఫ్కి ఏంటి సంబంధం అజిత్ గారు? అంటే జనరల్గా ఇట్లాంటి ఏదైనా ఎఫ్ఐఆర్స్, ఇట్లాంటి లింక్స్, ఇట్లాంటివి అని వచ్చినప్పుడు ఫోన్లు చేసి కలిసి మాట్లాడుకోవటం, లేదా పిలిపించి మాట్లాడుకోవటం, లేదా వెళ్ళి కలిసి మాట్లాడి రావటం, ఇట్లాంటివి కూడా ఉంటాయా? ఇంటెలిజెన్స్ చీఫ్ పని అయ్యా? వంశీ గారు అంటే సీతారామాంజనేయులు గారు గతంలో మనకు తెలుసు కదా, ఒక లేడీని ఎలాంటి డ్రెస్ వేసుకొని రావాలి, ఎలాంటి డ్రెస్ కోడ్, ఎక్కడికి రావాలి, అవన్నీ కూడా గతంలో వాళ్ళ పార్టీలో ఇప్పుడున్న నాయకుడే ఆ రోజు అప్పట్లో మొత్తం కూడా లీక్ చేశారు కదా వంశీ గారు. అప్పుడు అది కూడా పెద్ద దుమారం అయింది కదా, నీలిరంగు చీర ఏదో మొత్తానికి దానికి సంబంధించి కూడా ఒక దుమారం అయింది అప్పట్లో. సరే ఆ తర్వాత కనుమరుగా ఇప్పుడు అయితే ఈమె అంటే వాణి వెళ్ళి అక్కడ జగన్ గారికి ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆయన వెంటనే నేరుగా మాధురి గారి నెంబర్ తీసుకొని ఆమెకు చేసినట్లున్నారు వంశీ గారు. ఆమె చెప్పడంతో పాటు మనం ఇంతకుముందు అన్నట్లుగా మీడియా అడిగింది, అంటే మీరు పెళ్లి కాలేదు అన్నప్పుడు సహజీవనం చేస్తున్నారా ఏడాదిగా అంటే ఆమె చెప్పింది మేము కలిసే ఉంటున్నాం అన్నప్పుడు, సహజీవనం అంటే కాదండి దాన్ని సహజీవనం అనరు, పెళ్లి
కాని వాళ్ళు గనక కలిసి ఉంటే సహజీవనము, పెళ్ళైన వాళ్ళు గనక కలిసి ఉంటే అడల్టరీ, ఇద్దరి మధ్య కూడా అడల్టరీ మా మధ్య ఉంది అని చెప్పి ఆమె చెప్పేసింది వంశీ గారు. దాంతోపాటు పాలిటిక్స్లో ఇవన్నీ సహజము, ట్రిప్పులకి వెళ్ళడము ఇవన్నీ కూడా సహజం అండి, మీరు అవన్నీ దాన్ని చేసి ఇప్పుడు రోడ్డు మీద పెట్టారు, నాకు ఇంకా వేరే ఏమంటారు వేరే ఏ గతి లేదు, ఖచ్చితంగా ఇక నేను ఆయనతో ఉండాల్సిందే, ఇక త్వరలో 2 చోట్ల విడాకులు అయితే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీరే కల్పించారు మీడియా కల్పించిందని చెప్పి ఆ మాట చెప్పేసింది వంశీ గారు. ఓకే, అన్ని పాపాలకి మీడియానేనండి. కానీ వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి వెళ్ళే, వాళ్ళు విడిపోవడానికి వెళ్ళే, వాళ్ళు కలిసి ఉండటానికి వెళ్ళే, వాడికి ఏమంటారు అడల్టరీ చేసుకోవడానికి వీళ్ళే, వాళ్ళకి పిల్లలు పుడితే వీళ్ళే, మొత్తం మీడియానే బాధ్యతలు. వాళ్ళు ఎవరో భార్య వచ్చి నిన్నేమన్నా ఒక భర్త వచ్చి మా బిడ్డకి తండ్రి ఎవరో అతను అడుగుతాడు, ఇక్కడేమన్నా పిల్లలు వచ్చి పాపం ఇంటి ముందు నుంచో నాన్నాను బయటికి రా, నాన్నాను బయటికి రా, నాన్నాను బయటికి రా, నాన్నాను తలుపుది, నాన్నాను తలుపుది అని వీళ్ళు గొడవ చేస్తారు. ఏంటండి ఇది అసలు? ఇది అసలు ఎందుకు వచ్చిందంటే పాపం 2-3 ఏళ్ల నుంచి కూడా ఇది జరుగుతున్నప్పటికీ వాణి గారు ఆనాడు సీఎంఓలో మొత్తం కంప్లైంట్ చేసి చివరికి దువ్వాడ శ్రీనివాస్ ఇన్ఛార్జిగా తీసి వాణి గారిని పెట్టినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా కూడా రోడ్డును పడలేదు వంశీ గారు. కానీ ఎక్కడొచ్చిందంటే దువ్వాడ శ్రీనివాస్ గారి కుమార్తెకి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత అత్తగారింట్లో మీ నాన్న ఇలా ఏంటి అసలు ఏంటి తేల్చుకొని రండి అని చెప్పి అక్కడ ఏదో సమస్య వచ్చింది వంశీ గారు. ఆమె అదే విషయాన్ని మీడియాకు కూడా వెల్లడించింది. దానికోసం ఆ పిల్లలు రాత్రి అక్కడికి వచ్చారు వంశీ గారు. వచ్చి నాన్న అని చెప్పి, నిజంగా ఏ కూతుర్లకు కూడా ఇలాంటి బాధ ఉండకూడదు వంశీ గారు. అది నిజంగా అందులో పెళ్ళైన వంశీ గారు పెళ్ళైన కూతురు, అటు అత్తగారు అండ్ అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఇక్కడ నాన్న చేసే నిర్వాకం వల్ల అని చెప్పి వాళ్ళు చెయ్యడం వల్ల ఇది బయటకు వచ్చింది. సరే మొత్తానికి ఇక వాణి గారు కూడా ఆమె గతంలో కూడా అక్కడ లోపల కంప్లైంట్ చేసింది, ఈరోజు మాట్లాడింది. అంటే మొత్తం పాపం దువ్వాడ శ్రీనివాస్ గారిని ఇక్కడ 2 అంశాలు కనిపిస్తున్నాయి వంశీ గారు. ఒకటి, దువ్వాడ శ్రీనివాస్ గారు అసలు ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వస్తే వాణి గారి కుటుంబం చాలా పెద్ద కుటుంబం, మొత్తం కూడా ఫైనాన్షియల్గా కానీ అన్ని వాళ్ళు చేసి, మొన్న ఈవెన్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు చేసి వాళ్ళు ఖర్చు పెట్టి మొత్తం ఆయన ఒక లీడర్ని చేశారు. మొన్న ఎలక్షన్స్లో కానీ గతంలో కానీ నేను ఖర్చు పెట్టానని వాణి గారు చెప్తున్నారు వంశీ గారు. అయితే మాధురి కూడా అసలు ఆయన దగ్గర ఏమీ లేదన్నప్పుడు నేను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తాను. ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో మా హస్బెండ్ యుఎస్ లో ఉంటాడు, ఇప్పుడు రేపు ఆయన ఇవన్నీ చూసి నన్ను అడిగితే నేనేం చెప్పాలని అడుగుతుంది. మరి దాన్ని అదేంటి? అవును వంశీ గారు, అంటే 2 ఏళ్ల నుంచి కూడా అడల్టరీలో ఉన్నారు, కానీ వాళ్ళ హస్బెండ్కి తెలియనట్లుంది వంశీ గారు. ఈ రోజు మీడియాలో రావడం వల్ల వాళ్ళ హస్బెండ్కి తెలిసింది. ఎందుకంటే నియోజకవర్గంలో అందరికీ దానివల్లే ఆమె చెప్తుంది అదే కదా వంశీ గారు, సహజీవనం కాదు ఇది అడల్టరీ, ఏదో మా పాటికి మేము ఉన్నాము, మొత్తం అంతా కూడా మీడియా వల్ల రోడ్డు మీదకి వచ్చింది అని చెప్పి ఆమె చెప్తోంది వంశీ గారు. పైపెచ్చి ఎలక్షన్లో దువ్వాడ శ్రీనివాస్కి నేను కూడా ఖర్చు పెట్టానని చెప్తోంది వంశీ గారు. నా కష్టార్జితం 1-2 కోట్ల నేను కూడా ఖర్చు పెట్టాను దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు వాణి, మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలండి పంచాయతీకి. అంతే కదా వంశీ గారు. అయితే అసలు వాళ్ళ పరిచయం కూడా గడప గడప కార్యక్రమంలో జరిగిందంట వంశీ గారు. ఓహో, గడప గడప కార్యక్రమంలో జరిగిందా? అవును అవును వంశీ గారు, ఆమె చెప్పింది ఫస్ట్. మొత్తానికి ఆమెలో మాధురిలో ఒక కళ ఉన్నట్లుందండి కాస్త. అవును, ఆమె బేసికల్ గా అందరికీ కూడా నాట్యంలో ట్రైనింగ్ ఇస్తుందంట వంశీ గారు. ఆమె క్లాసికల్ డాన్సర్ అంట. క్లాసికల్ డాన్స్ కు సంబంధించిన స్కూల్ కూడా ఆమె నడుపుతుందంట వంశీ గారు. ఓకే, క్లాసికల్ డాన్సర్. ఓకే, రైట్. మొత్తానికి శ్రీనివాస్ గారికి కూడా ఇప్పుడు ఆ వివాదం వారికి కూడా సరేనండి. సంతోష్ ఉన్నట్టు సంతోష్ శ్రీకాకుళంలో ఇంటి దగ్గర ఏదో గేట్లు బాలగొట్టి పిల్లలు వాడిని అందరు ఇంట్లోకి వెళ్తున్నారట. అక్కడ మరి ఇప్పుడు లోపల మరి దువ్వాడ శ్రీనివాస్ సంతోష్ గారు. సంతోష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. సంతోష్, ఏం జరుగుతుంది ప్రస్తుతం? రైట్ సార్, అయితే 2 సంవత్సరాలుగా అక్రమ సంబంధం దువ్వాడ శ్రీనివాసరావు. అయితే ఈ రోజు మాత్రం పూర్తిగా బయటికి మాధురి చెప్పింది కదా ప్రెస్ కాన్ఫరెన్స్. రైట్ సార్, అది అందరికి ఈ నోట ఆ నోట ప్రతి ఒక్క టెక్కలే కాదు, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గత 2 సంవత్సరాలుగా కూడా కేవలం ఆమెతో పరిచయం
తో ఉంటూ ఆవిడకి టీడీపీ సంబంధించి మహిళా అధ్యక్షురాలు కూడా పదవి కట్టబెట్టిన పరిస్థితి. అంటే రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా ఏం పదవి ఇచ్చారు? మహిళా అధ్యక్షురాలు. ఓ, మహిళా అధ్యక్షురాలు పదవి ఇచ్చారా? వైసీపీ మండల అధ్యక్షురాలు, టెక్కలి మండల వైసీపీ అధ్యక్షురాలుగా ఆవిడకి పదవి కూడా కట్టిన పరిస్థితి. ఎందుకంటే గతంలో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఉత్సాహంగా దువ్వాడ వెంట తిరుగుతూ కూడా ఉత్సాహం ఉండడంతో పాటు ఆమెతో కొంతవరకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతవరకు స్నేహంగా మారి, స్నేహం అనేది కూడా ఒక వేరే ప్రయత్నం కూడా పూర్తిగా అయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ నోట ఆ నోట గతంలో ఏదైతే ఎన్నికల ముందు నుంచి ఇది కొనసాగుతుంది, మనం కూడా మహాన్యూస్లు గతంలో కూడా చూపెట్టిన పరిస్థితి. అయితే ఆ ఎన్నికలు గతంలో జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇదంతా కూడా దువ్వాడ వాణికి తెలియడంతో ఆ దువ్వాడ వాణి కూడా పై హైకమాండ్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి చేసిన నేపథ్యంలో ఆ దువ్వాడ శ్రీని కూడా తప్పించి ఇన్ఛార్జ్ పదవిగా కూడా దువ్వాడ వాణికి అయితే కట్టబెట్టారు. అయితే ఏదైతే ఉత్తరాంధ్ర సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆ టైంలో వైవి సుబ్బారెడ్డి కూడా ఈ యొక్క కథనే మాత్రం సైలెంట్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇది పొలిటికల్ మీద పూర్తిగా దెబ్బ పడే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా దువ్వాడ వాణికి ఏదో చెప్పేసి కూడా పూర్తిగా కూడా ఆ యొక్క అది కామప్ చేసిన పరిస్థితి. కొంతవరకు కూడా దువ్వాడ వాణికి ఎంతో కొంత ముట్ట చెప్పి దాన్ని అయితే పూర్తిగా పైకి రాకుండా కూడా వైవి సుబ్బారెడ్డి చేస్తారని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. అయితే ఎప్పటికీ కూడా దువ్వాడ 2 సంవత్సరంగా కూడా పూర్తి పిల్లల్ని అయితేనేమి అలాగే వాణిని అయితేనేమి ఇరువురిని కూడా పట్టించుకోకుండా ప్రత్యేకంగా ఎవరైతే దువ్వాడ వాణి కట్టినటువంటి ఇంట్లో, అంటే దువ్వాడ వాణికి ఉన్నటువంటి సైట్ లో ఇల్లు కట్టుకొని వేరే ఆవిడతో కూడా నివాసం ఉంటున్నాడని చెప్పేసి తెలియడంతో దువ్వాడ వాణి కోపోద్రేకలై తన పిల్లల్ని కూడా పంపించి నిన్న మాత్రం అర్ధరాత్రి ఏదైతే ఉదయం రాత్రి 8 నుంచి తెల్లవారు 3 వరకు కూడా పూర్తిగా గేటు బయటే కారులో 2 ఆడపిల్లలు కూడా. సంతోష్, ఇప్పుడు ఏంటి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు వాణి వాళ్ళ పిల్లలు గేట్లు పగల కొడుతున్నారు, అక్కడ ఎంత వివాదం జరుగుతుంది అంటున్నారు, ఏంటి? రైట్ సార్, మరి మహాన్యూస్ ఏదైతే రిపోర్టర్ అక్కడ చేరుకుని మనకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడని చెప్పేసి అనగానే అయితే నేను టైడ్ అయిపోయాను, రేపు మాట్లాడతాను కాదు మీ ద్వారా మహాన్యూస్ ద్వారా మిమ్మల్ని ఖచ్చితంగా వెళ్తాను రండి అని చెప్పేసి మన మహాన్యూస్ రిపోర్టర్ కూడా తీసుకువెళ్ళి ఏదైతే మాధురి ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా కూడా మా స్నేహం ఇది ఇల్లీగల్ కాంటాక్ట్ కాదు అని చెప్పేసి ఏదైతే చెప్పిందో ఆ నేపథ్యంలో కూడా నిన్నటి వరకు కూడా ఉన్నావు, ఈ రోజు ఎందుకు ఎలా రావు అని చెప్పేసి ఆవిడ వచ్చిందని చెప్పేసి తెలియడంతో మన మహాన్యూస్ రిపోర్టర్ తీసుకుని వెళ్ళే ఏదైతే ఆ గేట్ ఎరగొట్టి అవసరమైతే లోపలికి వెళ్తానని చెప్పేసి కూడా దువ్వాడ వాణి అయితే మన రిపోర్టర్ కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. అదే అక్కడ ఉన్న స్పాట్ విజువల్స్ మన రిపోర్టర్ కూడా అక్కడే ఉన్నాడు. ఆవిడతో పాటు ఇది అక్రమ సంబంధం కాదని ఆవిడ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు ఈ టెక్కల నియోజకవర్గం ప్రతి ఒక్కరు తెలుసు అని చెప్పేసి మన రిపోర్టర్ తీసుకువెళ్ళి అక్కడ వీడియో కూడా మన మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ వచ్చాయి సార్. ఓకే.